రామాయణం కేవలం ఒక పాత కథ అనుకుంటే పొరపాటే. ఇది విధి, ధర్మం అసలు సరైన పని చేయడానికి ఎంత దూరం వెళ్ళాలి అనే ఒక పెద్ద ప్రశ్న. పదండి, ఈ అద్భుతమైన మహాగాథ ప్రయాణంలోకి మనం కలిసి వెళదాం. ప్రతి గొప్ప కథలో ఒక సంఘర్షణ ఉంటుంది కదా. రామాయణంలో అది మామూలుగా ఉండదు, అంతిమంగా ఉంటుంది. చూడండి, ఒకవైపు ధర్మమే ఊపిరిగా బతికే మన ఆదర్శ యువరాజు రాముడు, మరోవైపు అహంకారంతో ప్రపంచాన్నే ఏలాలనుకునే రాక్షసరాజు రావణుడు. మరి వీళ్ళిద్దరి దారులు కలిస్తే ఇంకేముంది, ఒక యుగాన్నే మార్చేసే యుద్ధం మొదలవుతుంది. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే స్వర్గంలా ఉండే అయోధ్యలో. దశరథ మహారాజు పరిపాలనలో అంతా హాయిగా, ఆనందంగా సాగిపోతోంది. ఆయనకు 4 కొడుకులు: రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వాళ్లల్లో పెద్దవాడైన రాముడంటే ప్రజలకు ప్రాణం. ఎందుకంటే ఆయన కేవలం గొప్ప యోధుడే కాదు, ఆయనలోని కరుణ, ధర్మం అవే ఆయన్ని నిజమైన వారసుడిగా నిలబెట్టాయి. వయసు మీద పడుతుండటంతో దశరథుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. రాజ్యాన్ని రాముడికి అప్పగించేయాలని. ఇంకేముంది, పట్టాభిషేకానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. అయోధ్య భవిష్యత్తు ఇక బంగారమే, అంతా సురక్షితం అని అందరూ అనుకున్నారు. కాని విధి రాత వేరేలా ఉంది. అవును, కేవలం ఒక్క రాత్రిలో అంతా తలక్రిందులైపోయింది. సరిగ్గా అప్పుడే రాణి కైకేయి రంగంలోకి దిగింది. రాజుకి ఎప్పుడో ఇచ్చిన 2 వరాలను గుర్తుచేసింది. ఆమె కోరిన కోరికలు రాజ్యాన్నే కుదిపేశాయి. 1, తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం. 2, అసలైన వారసుడైన రాముడికి 14 ఏళ్లు అరణ్యవాసం. అంతే, ఆనందంతో కళకలాడిన ఆ రాజ్యం కాస్తా కుటరలతో, దుఃఖంతో నిండిపోయింది. మరింత క్లిష్టమైన పరిస్థితిలో రాముడిని నడిపించే శక్తి ఏంటి? అదే ధర్మం. చూడండి, ధర్మమంటే కేవలం ఒక రూల్ బుక్ కాదు, అది మనస్సు చెప్పే మాట. ఎంత కష్టమైనా సరే సరైన పని చెయ్యాలనే ఒక అంతర్గత పిలుపు. మన సొంత కోరికల కన్నా మన కర్తవ్యం గొప్పదని నమ్మడం, అదే ధర్మం. రాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆయన తన మార్గాన్ని ఎంచుకున్నాడు. కిరీటాన్ని కాదు, కర్తవ్యాన్ని. సింహాసనాన్ని కాదు, తండ్రి మాటను. కోపం లేదు, ఆవేశం లేదు, నిరసన లేదు. కేవలం తన తండ్రి గౌరవాన్ని కాపాడటం కోసం ఒక రాజ్యాన్నే వదులుకున్నాడు. బహుశా ధర్మానికి ఇంతకన్నా పెద్ద పరీక్ష ఉండదేమో. అలా రాముడు ఒంటరిగా అయితే వెళ్ళలేదు. ఆయన భార్య సీత, ఆయన నీడలాంటి తమ్ముడు లక్ష్మణుడు, ఇద్దరూ రాజభోగాలన్నిటినీ వదిలేసి ఆయనతో పాటే అడవికి బయలుదేరారు. ఇక వాళ్ల ప్రయాణం మొదలైంది. సౌకర్యాల నుంచి కష్టాల్లోకి, రాజ్యం నుంచి అరణ్యంలోకి. అడవిలో అలా 13 సంవత్సరాలు ప్రశాంతంగానే గడిచిపోయాయి. కాని ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. రావణుడి చెల్లెలు శూర్పణఖ వాళ్ల జీవితంలోకి ప్రవేశించింది. ఆమె రాకతో ఇక విధినాటకం మొదలైంది. ఆ సంఘటనే వాళ్లని నేరుగా లంకాధిపతి రావణుడితో యుద్ధానికి దారితీసింది. చెల్లెలికి జరిగిన అవమానంతో రావణుడు రగిలిపోయాడు. కాని నేరుగా యుద్ధం చేసే బదులు అతను కుట్రను ఎంచుకున్నాడు. అతని ప్లాన్ చాలా తెలివైనది, ఇంకా చెప్పాలంటే మోసపూరితమైనది. అదే ఒక మాయా బంగారు జింక. దాని అందం కేవలం ఒక ఎర. అసలు ఉద్దేశం రాముడిని, లక్ష్మణుణ్ణి సీత దగ్గర నుండి దూరంగా పంపించడం. ఆ బంగారు జింక అందం చూసి సీత మైమరచిపోయింది. అది ఎలాగైనా కావాలని కోరింది. కాని ఆ మెరుపు వెనక దాగుంది ఒక అద్భుతమా, లేక ఒక భయంకరమైన మాయా? ఈ యొక్క ప్రశ్నే మొత్తం కథ గతిని మార్చేసింది. అనుకున్నట్లే జరిగింది. ఆ ఎర ఫలించింది. రాముడు, లక్ష్మణుడు దూరంగా వెళ్లగానే రావణుడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. సీతను అపహరించి బలవంతంగా తన రాజ్యమైన లంకకు తీసుకెళ్లిపోయాడు. ఇది కేవలం ఒక అపహరణ కాదు, ఇది ధర్మం మీద జరిగిన దాడి. ఇక యుద్ధం తప్పదు. దుఃఖంలో ఉన్నా రాముడు నిస్సహాయంగా కూర్చోలేదు. అతను ఆశను వెతకడం మొదలుపెట్టాడు. చనిపోతూ జటాయువు ఇచ్చిన సమాచారం, ఆ తరువాత సుగ్రీవుడితో స్నేహం. రాముడు సుగ్రీవుడికి సహాయం చేశాడు. ప్రతిగా ఒక సైన్యాన్ని సంపాదించాడు. ఇక ఈ కొత్త కూటమిలో ఒక వజ్రంలాంటివాడు దొరికాడు. అపారమైన భక్తి, అనంతమైన శక్తి ఉన్న హనుమంతుడు. ఇప్పుడు ఈ మిషన్లో అత్యంత కష్టమైన పని హనుమంతుడి మీద పడింది. అది దాదాపు అసాధ్యం అనిపించే పని. 100 యోజనాల సముద్రాన్ని దాటాలి. కాని
తన భక్తి, తన శక్తి ముందు ఆ సముద్రం చిన్నబోయింది. హనుమంతుడు ఒకే ఒక్క లంఘనంలో ఆకాశంలోకి ఎగిరి లంకలో అడుగుపెట్టాడు. లంకలోని అశోకవనంలో చివరికి హనుమంతుడు సీతమ్మను కనుగొన్నాడు. తాను రాముడి దూతను చెప్పడానికి రుజువుగా రాముడి ఉంగరాన్నిచ్చాడు. సీత బ్రతికే ఉందని రాముడికి తెలియజేయడానికి ఆమె తన కంకణాన్నిచ్చింది. ఈ చిన్న వస్తువుల మార్పిడి అది కేవలం ఒక సందేశం కాదు, అది సముద్రం దాటి వచ్చిన ఒక ఆశాకిరణం. రాముడికి ఇప్పుడు తన పోరాటానికొక దారి దొరికినట్టయింది. అదే సమయంలో లంకలోనే అధర్మానికి వ్యతిరేకంగా ఒక గొంతు వినిపించింది. అది మరెవరిదో కాదు, రావణుడి సొంత తమ్ముడు విభీషణుడు. అతను రక్తం కన్నా ధర్మమే గొప్పదని నమ్మి రాముడిని శరణు కోరాడు. అతని రాకతో రాముడికి శత్రువు రహస్యాలు తెలియడమే కాదు, ఒక నైతిక బలం కూడా వచ్చింది. ఇక రంగం సిద్ధమైంది. ఒకవైపు రాముడి వానర, భల్లుక సైన్యాలు అంటే ప్రకృతి శక్తులు, మరోవైపు రావణుడి లెక్కలేనంత రాక్షస సైన్యం. లంకా తీరంలో ధర్మం కోసం బహుశా చరిత్రలోనే అతిపెద్ద యుద్ధానికి తెరలేచింది. యుద్ధం భీకరంగా జరుగుతోంది. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద ప్రమాదం జరిగింది. లక్ష్మణుడు ఒక ప్రాణాంతకమైన దెబ్బకి కింద పడిపోయాడు. అతన్ని కాపాడగలిగేది ఒకే ఒక్కటి, హిమాలయాల్లో దొరికే సంజీవని అనే మూలిక. ఇక సమయం లేదు. హనుమంతుడు గాలివేగంతో బయల్దేరాడు. కాని అక్కడ ఆ మూలికను గుర్తుపట్టలేక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏకంగా పర్వతాన్నే పెకిలించుకుని తీసుకువచ్చాడు. అతని ఆ అచంచలమైన భక్తే లక్ష్మణుడికి మళ్లీ ప్రాణం పోసింది. ఇక చివరి అంకం, అసలైన పోరాటం. కథానాయకుడు, ప్రతినాయకుడు ఇద్దరూ ముఖాముఖిగా నిలబడ్డారు. ధర్మానికి అధర్మానికి మధ్య ఆ చివరి యుద్ధం రాముడికి, 10 తలల రావణుడికి మధ్య మొదలయింది. యుద్ధం తీవ్రంగా సాగుతోంది. కాని రావణుడు ఓడిపోవట్లేదు. రాముడు అతని తలలు నరికిన ప్రతిసారీ అవి మళ్లీ మొలుస్తున్నాయి. అతను అజేయుడిలా నిలబడ్డాడు. ఇక లాభం లేదనుకుంటున్న ఆ క్లిష్ట సమయంలో విభీషణుడు ఆ భయంకరమైన రహస్యాన్ని చెప్పాడు. రావణుడి ప్రాణం అతని తలల్లో లేదు, అతని నాభిలో దాగి ఉన్న అమృతంలో ఉంది. ఆ ఒక్క రహస్యంతో రాముడికి దారి దొరికింది. ఆయన తన బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు, తన చివరి, అంతిమ బాణాన్ని. ఆ ఒక్క బాణం నేరుగా వెళ్లి రావణుడి నాభిని కొట్టింది. అక్కడి అమృతాన్ని ఆవిరి చేసేసింది. అంతే, అధర్మం యొక్క పాలన శాశ్వతంగా ముగిసింది. అధర్మం ఓడిపోయింది, ధర్మం గెలిచింది. ఎంతోకాలం విడిపోయున్న రాముడు, సీత మళ్లీ కలిశారు. ఇది కేవలం ఒక యుద్ధం ముగియడం కాదు, ఒక చీకటి యుగం ముగిసింది, ఒక కొత్త ఆశకు దారి తెరిచింది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. మొత్తం 14 ఏళ్ల అరణ్యవాసంలో కథను మలుపు తిప్పిన సంఘటనలన్నీ జరిగాయి చూసారా? అవన్నీ కేవలం చివరి 1 సంవత్సరంలోనే జరిగాయి. అంటే 13 ఏళ్ల నిరీక్షణ, ఆ తర్వాత 1 ఏడాదిలోనే అపహరణ, పొత్తులు, మహాయుద్ధం. విధి తన నాటకాన్ని మొత్తం నడిపించింది. 14 సుదీర్ఘ సంవత్సరాలు వనవాసం ముగిసింది. రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు విజేతలుగా అయోధ్యకు తిరిగి వచ్చారు. వాళ్లు తిరిగి రావడంతో రాజ్యానికి మళ్లీ ప్రాణం వచ్చినట్టయింది. ప్రజల ఆనందోత్సాహాల మధ్య చివరకు రాముడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. రామరాజ్యం మొదలైంది. చివరికి రామాయణం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒకరు తమ కర్తవ్యాన్ని అనుసరించడమంటే ఏమిటి? దానికోసం ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధంగా ఉండాలా? అధికారం, సుఖం అన్నీ వదిలేసి కేవలం ధర్మమార్గంలో నడవడమంటే ఏంటి? ఈ ప్రశ్న ఈ మహాగాథలాగే ఎప్పటికీ నిలిచి ఉంటుంది.